ఎన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు, ఇంకెన్నో కలలు. కానీ ఇవేవీ తీరకుండానే మృత్యుముఖం ఆహ్వానిస్తే, అకాల మరణం అడ్డొస్తే అలాంటి నిర్భాగ్యుల ఆఖరి కోరిక తీర్చడమే ఈ విష్ మేకర్స్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 ఏళ్ల చిన్నారికి క్యాన్సర్. కనీసం చనిపోయే ముందు ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవిని చూడాలనే ఆశ. దాన్ని మేమరించేశాం. క్రిటికల్ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ అయిన ఈ బాబుకి ఎప్పటికైనా పోలీస్ అవ్వాలన్నది ఆశయం. దీనికోసం మేము స్పెషల్గా డీజీపీ గారి పర్మిషన్ తీసుకుని ఇతన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒకరోజు ఇన్స్పెక్టర్గా ఉండే ఏర్పాటు చేశాం. ఇలా ఎన్నో, ఇంకా ఎన్నెన్నో. నౌ ఐ రిక్వెస్ట్ మిస్ అంజలి టు టేక్ ఓవర్. Thank you. Good morning, everybody. Before we start the seminar, I have a small question for all of you. మీ ప్రమేయం లేకుండా మీ వల్ల ఒక కార్ గ్లాస్ బ్రేక్ అయింది. అప్పుడు అక్కడ కార్ ఓనర్ లేదు, పైగా ఎవరు చూడలేదు. మీలో ఎంతమంది ఆ గ్లాస్ బ్రేక్ చేసింది నేనే, ఆ డ్యామేజ్ కి పే చేస్తాను అని మీ ఫోన్ నంబర్ రాసి లెటర్ పెడతారు? అసలు అలాంటి వ్యక్తి ఉంటారా అని మీకు డౌట్ రావచ్చు. ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ వెంకటేష్ ఆన్ టు ద డయాస్. మిస్టర్ వెంకటేశం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Mr. Venkatesham, I request you to come on to the stage, please. Mr. Raja, ఈ అవార్డుని మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని చూశాను. వీడో వెంకటేషు, ఆవిడ సౌందర్య. రాజా సినిమా చూసినాడు చూస్తున్నారు. వీళ్ళు సూపర్ గుడ్. అక్కడి ఇప్పుడు మన వెంకటేశం గారిని మంచితనం, మానవత్వం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకు దీని గురించి పెద్ద తెలియదండి. ప్లీజ్. మంచితనం, మానవత్వం సమాజానికి ఎంత అవసరం అంటే, కారు ఇంజన్కి పెట్రోల్ ఎంత అవసరమో అంత అవసరం. ఇంజన్లో పెట్రోల్ పోసామనుకోండి, కారు కండిషన్లో ఉంటుంది. కాదని కిరసనాలు పోసామనుకోండి, ఇంజన్ బోరుకు వస్తాయి, కార్ షెడ్కి వస్తాయి, చేతికి 30,000 బిల్లు. అలాగే సమాజంలో మంచితనం ఉంటే మానవత్వం ఉంటుంది. మంచితనం లేకపోతే మానవత్వం చచ్చిపోద్ది. ఫైనల్గా సమాజం పుచ్చిపోద్ది. థ్యాంక్స్ అండి. బిజీగా ఉన్న పిలవగానే వచ్చారు. తెలంగాణ పండుగ. ఇంకేంటండి? ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అంటే ఎప్పుడు ఉండొచ్చండి? ఎప్పుడు అంటే నేను మీకు వీడేంటి ఇక్కడ? ఎందుకు పగలగొట్టావు? నేనెవరో తర్వాత, ముందు గ్లాస్ ఎందుకు పగలగొట్టావో చెప్పు. This concept very complicated. You don't know, baby. The hit could happen, good, bad, ugly. కోపం ఉంటే వెళ్ళి అతన్నే కొట్టు. ప్రాపర్టీ ఎందుకు డ్యామేజ్ చేస్తావు? త్రికన్ శ్రీనివాస అతడు కాదు, ఈవి సత్యనారాయణ ఆమె మీద ప్రేమ. గురు తర్వాత చెప్తా ముందండి. గురు ఏం కాన్సెప్ట్ చెప్పా గురు? ఇది ఏడుపు కాదు గురు, ఆనంద బాష్పాలు. ఈ 20 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. ఆఖరికి డీ క్లాస్ అమ్మాయిలు కూడా నన్ను బల్లే నువ్వు అదనుకున్నా, అది కాదు బల్లే. గురుజీ మీరు ఇచ్చిన ఐడియాతో మొన్న స్కోడా పడిపోయింది, అంతకుముందు సాయంత్రం పడిపోయింది. ఇప్పుడు ఈ ఫోర్డ్ బేబీ ట్రై చేస్తున్నా. అర్థం ఏంటి? పగలగొట్టడం ఏంటి? ఇది నీకు తెలుసా? అసలు మా గురుగారు అంటే ఏమనుకుంటున్నావు? నేను ఏకలవ్యుణ్ణి అయితే మా గురుగారు ద్రోణాచార్య. ఇప్పుడు మహాభారతం ఎందుకు రాజా? ఆరిపోయిన మా జీవితంలో మీరు ఆశాజ్యోతి. మీరు ఇచ్చిన క్రియేటివిటీ ఈ ప్రపంచానికి పంచాలి గురుజీ, పంచాలి. ఎక్కువ ఎమోషన్ ఒక రాజా, కంట్రోల్ అనా? ఊరుకోండి గురుజీ, మీకేం తెలీదు. మేడం, మా గురుగారు సూపర్ ఐడియా ఇచ్చారు. ఎట్టంటే అమ్మాయినా పడేయాలనుకోండి, కారంతో తడేలు పగలగొట్టి, అర్రే పొరపాటున నా వల్ల మీ కారు అర్థం పగిలింది, ఈ నంబర్ కాల్ చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారని లెటర్ రాసి కార్ మీద తగిలించేయండి. అంతే. ఎట్టంటే అమ్మాయినా ఫ్లాట్. అవును గురుజీ, మొన్న సెల్దార్ లో బెంచ్ కారు వర్కౌట్ అయిందా?
బాగా వర్కౌట్ అయింది రాజా. నువ్వు ఎంటర్ అయ్యావు కదా అక్కడి నుంచి నాన్న నన్ను తీసుకెళ్ళినా నేను చెప్తా నేను చెప్తా పద. అంజలి ప్లీజ్. ఛీ సిగ్గులేదు. ఎంత డ్రామా ప్లే చేసా. నిన్ను గుడ్డిగా నమ్మని చూడు. నన్ను నేను అనుకోవాలి. అంజలి ప్లీజ్ నేను చెప్పేది విను. ఏం చెప్తాం? నన్ను ఒక ఇడియట్ చేసి నాతో గేమ్ ఆడావు. అయినా తప్పు నీది కాదు నాదే. నీలాంటి చదువు సంజయ్ లేని థర్డ్ గ్రేడ్ లేబర్ గార్డ్. నన్ను లేబర్ గాడను, డ్రామా గాడను, చీటరను, ఇంకేమైనాను నీ ఇష్టం వచ్చాడు తిట్టు, కానీ చదువు లేనాడని మాత్రం ప్లీజ్. ఏ నువ్వేమైనా ఐఏఎస్ఆ? నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్ మొన్నే ఫినిష్ అయింది. ఎంసెట్ లో ర్యాంక్ ఎంత? ఎంసెట్ లో నీ ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఏం లేదు, డొనేషన్ సీట్. నీది డొనేషన్. నేను 1998 లో ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. కొత్త కదా, నేను నమ్మను. నమ్మవా నమ్మవా నమ్మవా? ఎంసెట్ ఫలితాలు వెల్లడి. ఇంజనీరింగ్ డివిజన్లో బి వెంకటేషన్ టాప్. ఎంసెట్లో బాల్ హృదయ పైచే. ఇంజనీరింగ్ విభాగంలో బి వెంకటేషన్ స్టేట్ ఫస్ట్. గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాప్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ డివిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీ విజయానికి కారణం ఎవరు? చదివింది రాసింది నేనేనప్పుడు ఆబ్వియస్ గా నేనే కదా. సార్ హిస్టరీలోనే ఫస్ట్ టైం మీకు 200 మార్కులు వచ్చాయి. అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు రావాల్సిందేగా. రోజుకి ఎన్ని గంటలు చదివేవారు? ఎన్ని గంటలు చదివామన్నది కాదు ముఖ్యం, మన బ్రెయిన్లోకి ఎంత ఎక్కిందన్నదే ముఖ్యం. ఎనీవేస్ 15-16 అవర్స్ చదివేవాడిని. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? ఐఎమ్ సారీ. ఎప్పటికైనా నీళ్ళతో నడిచే కారును కనుక్కొని నా దేశానికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం. యా. ఆ సంవత్సరం ఎంసెట్ 1,65,000 మంది రాశారు. దాంట్లో నేనే టాపర్. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల చదువుకోలేదు. చదువు రాక కాదు, సహజంగా ఈ విషయం నేను ఎవరికి చెప్పను. కానీ నువ్వు నన్ను చదువు సందేహంలో అన్నావు, దానికి బాధపడ్డాను. అవును, మీలాంటి వాళ్ళు కాస్ట్లీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ల ముందు కూర్చొని చాలని మార్కులు వచ్చినా ఎదురు ఫీజులు కట్టి పెద్ద ఇంజనీర్లు అయిపోతారు. కానీ మేము ఇలా ఇంజిన్ రిపేర్ చేసుకుంటూ బతికేస్తాం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏదో ఫీలింగ్, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని. అందుకే ఆ కారు, ఆ గ్లాసు, ఆ డ్రామా అంతా కేవలం నీతో మాట్లాడడానికి అంజలి, అంతే. ఏదైతేనే తప్పు నాదే. ఆ గ్లాస్కి 1,00,000 రూపాయలు ఏదో విధంగా తీర్చేస్తాను. మళ్ళీ లైఫ్లో నీకెప్పుడు కనిపించను. క్షమించు. అమ్మాయి గారు భోంచేస్తారా? వద్దు. ఏంటమ్మా అలా ఉన్నారు? ఏం లేదు. అది కాదన్నా, పాదనా పర్లేదు. సరే రేపురా, ఎవరిదో ఒకటి పీక్ పెట్టించేస్తాం. థ్యాంక్స్ అన్నా. మేడంకి చెప్పు, ఇంత కాస్ట్లీ కార్లు మనం అక్కడ రిపేర్ చేయమని. రోడ్ నెంబర్ 10కి వెళ్ళమను, అక్కడ బెంచ్ షోరూమ్ ఉంది. నేను అందుకు రాలేదు. మరి డబ్బులా? ఒకేసారి 1,00,000 రూపాయలంటే కష్టం మేడం. 1-2 మంత్స్లో సర్దేస్తాను. నాకు డబ్బులు అక్కర్లేదు. మరి ఇంకేం కావాలి మేడం? ఐఎమ్ రియలీ సారీ. ఏదో తెలియకన్నా. నిన్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. పర్లేదండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. వెంకటేశం, క్యాన్ వి బీ ఫ్రెండ్స్? ప్లీజ్.
బాగుంది తమ్మి బాగుంది. తర్వాత ఏముంది, అంజలి కూడా మనల్ని లవ్ చేస్తుందనే మ్యాటర్ నాకు అర్థమైపోయింది రా భయ్. ఛీ, ఈ పోర్లకు అసలు ధమాకుండదు తమ్మి. చదువు ఉంటది, పైసలు ఉంటే చూడడానికి కష్టమని ఉంటారు. ఫైనల్ గా నీ అసలు వాడికి వికెట్ ఇస్తా. ఐ హర్టెడ్. నువ్వు కూసు తమ్మి, కూసు 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 కూసు. ఓ పెగ్గి తర్వాత ఏమేం చెప్పు. ఇది ఇవ్వండి. 300. ఏదైనా మెసేజ్ రాయమంటారా? టు వెంకటేశం విత్ లవ్ అంజలి. హే అంజలి, హే రేఖ, నువ్వేంటి ఇక్కడ? బాగుందే, మా ఏరియాకి వచ్చి నన్ను అడుగుతావా? అవును, నువ్వేంటి ఈ ఏరియాలో? వెంకటేశం అని ఫ్రెండ్.